హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. అదేమిటంటే మన సబ్స్క్రైబర్స్కి 5 మూవీ టికెట్స్ని గివ్ అవేగా అయితే ఇవ్వబోతున్నాం. హొంబాల ఫిల్మ్స్ నుండి రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ మహా అవతార్ నరసింహ. ఎందుకు నేను మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అంటున్నా అంటే ఇంతవరకు లక్ష్మీ నరసింహ స్వామి మీద పర్ఫెక్ట్ మూవీ అయితే రాలేదు. అంటే 90sలో వచ్చింది. అది పక్కన పెడితే ఈ టైంలో నరసింహస్వామి అవతారం మీద ఎటువంటి మూవీ కూడా రాలేదు. శ్రీరాముడి మీద, శ్రీకృష్ణుడి మీద చాలానే మూవీస్ వచ్చాయి. కానీ ఇప్పుడు నరసింహస్వామి అవతారం మీద ఒక మూవీ అయితే రాబోతుంది. ఇది 3D యానిమేషన్కి అయితే వస్తుంది. నేనైతే ఈ మూవీ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. ఇన్ కేస్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ని ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా ఈ మూవీ కోసం ఈగర్లు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను ఈ మహా అవతార్ నరసింహ ట్రైలర్ని చూడడం అయితే జరిగింది. వాట్ ఏ ట్రైలర్ మ్యాన్! ప్రతి సీన్ మనకు ఒక హైని ఇస్తుంది. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ నరసింహస్వామి ఎంట్రీ అయితే ఎపిక్. అసలు నిజం చెప్తున్నా, థియేటర్స్ తగలబడిపోతాయి. ఇంత మంచి ట్రైలర్ని చూశాక బ్రేక్ డౌన్ చేయకపోతే నా మనసు అస్సలు ఉండలేదు. అంతకంటే ముందు మీకు నేను ఒక విషయం చెప్పాలి. మహా అవతార్ నరసింహ మూవీ యొక్క ట్రైలర్ చూసారా? చూడకపోతే తర్వాత ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ విఎఫ్ఎక్స్, ఆ విజువల్స్ ఏంటండి బాబు, మతిపోతుంది. నిజం చెప్తున్నా, నరసింహస్వామి యొక్క ఆరాని చూడబోతున్నాం. థియేటర్స్ అన్నీ కూడా తగలబడిపోతాయి. ఆ రేంజ్లో ఉంటుంది ఈ మూవీ. చాలామంది ఏమనుకుంటున్నారంటే బొమ్మల సినిమానేగా అని. కానీ ఒక లైవ్ యాక్షన్ ఫిల్మ్లో చూపించలేనివి కూడా ఇందులో చూపించవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే నారుటో, వన్ పీస్, నేజా ఇలా చాలానే ఉన్నాయి. ఈ షోస్కి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. ఇంకా 25th జూలై తర్వాత ఆ లిస్ట్లో మన ఇండియన్ యానిమేటెడ్ ఫిల్మ్ అయిన మహా అవతార్ నరసింహ కూడా ఉంటుంది. సలార్, కేజీఎఫ్, కాంతార్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ని తీసుకొచ్చిన హొంబాల ఫిల్మ్స్ నుండి ఈ మహా అవతార్ నరసింహ మూవీ అయితే రాబోతుంది. అంతేకాకుండా వీళ్ళు ఒక సినిమాటిక్ యూనివర్స్ని బిల్డ్ చేయబోతున్నారు. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు అయితే మనం చూడబోతున్నాం. 2025 to 2037 వరకు ఈ మూవీస్ అయితే వస్తాయి. అయితే మనము జపాన్ యానిమేషన్కి సపోర్ట్ చేస్తాం, హాలీవుడ్ యానిమేషన్ ఫిల్మ్స్ని సపోర్ట్ చేస్తాం, ఆఖరికి చైనా నుండి వచ్చిన నేజా లాంటి మూవీస్ని కూడా సపోర్ట్ చేస్తున్నాం. అలాంటిది మన సినిమా, మన సనాతన ధర్మం మీద వస్తున్న సినిమాను సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి? మన మహా అవతార్ నరసింహ మూవీకి అందరు సపోర్ట్ కావాలి. మనందరం ఈ మూవీని గట్టిగా సపోర్ట్ చేస్తేనే అప్పుడు మన సత్తా ఏంటో హాలీవుడ్కి అయితే తెలుస్తుంది. అలాగే మన వల్ల ఇండియాలో యానిమేషన్ ఇండస్ట్రీ కూడా పైకి వస్తుంది. దీనికి మీరు చేయవలసిన పని, మీ మొబైల్లో బుక్ మై షో ఓపెన్ చేసి అందులో మహా అవతార్ నరసింహని సర్చ్లో టైప్ చేస్తే ఆ మూవీ వస్తుంది. అక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి చాలు. ఇలా చేస్తే ఈ మూవీని మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, సర్ప్రైజ్ అన్నాడు కదా ఇంకా ఎక్కడ అని. చెప్పేస్తున్నా, మన తెలుగు ఫ్యాండమ్ ఛానల్ తరపున మహా అవతార్ నరసింహ మూవీకి 5 టికెట్స్ని అయితే ఇవ్వబోతున్నాం. మీరు ఎక్కడ ఉన్న టికెట్స్ మీ దగ్గరకు వస్తాయి. మొత్తం 5 టికెట్స్. దీనికి ప్రాసెస్ ఏంటి అంటే, మీరు బుక్ మై షోలో మహా అవతార్ నరసింహ మూవీ రైట్ సైడ్ ఉన్న ఐ యామ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేసి అందులో మీ నేమ్, మీ వాట్సాప్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, అలాగే కింద యూట్యూబ్ క్రియేటర్ నేమ్లో తెలుగు ఫ్యాండమ్ ఛానల్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద స్క్రీన్ షాట్ అని ఉంటుంది. అక్కడ మీరు బుక్ మై షోలో తీసుకున్న స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. కింద కనిపిస్తున్న సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీలలో నుండి ఒక 5 మెంబర్స్ని ఎంచుకుని మహా అవతార్ నరసింహ మూవీ టికెట్స్ని ఇచ్చేస్తాం. మీరు చేయవలసిన చిన్న పని ఇది. కమింగ్ టు మహా అవతార్ నరసింహ ట్రైలర్ బ్రేక్ డౌన్. ట్రైలర్ ఓపెనింగ్ సీన్తో మనకు ఒక నామం అయితే వినిపిస్తుంది. అదే ఓం నమో బ్రహ్మదేవాయ నమః. తర్వాత సీన్లో ఒక అతను అడవిలో పెద్ద పెద్ద కొండలపైన ఒంటి కాలు మీద తపస్సు అయితే చేస్తూ ఉంటాడు. అది కూడా నమో బ్రహ్మదేవాయ నమః అంటూ. ఇతను ఎవరో కాదు, రాక్షస రాజ్యానికి రాజైన హిరణ్యకశిపుడు. ఎండ లేదు, వాన లేదు, మంచు లేదు, అలా ఏమీ పట్టించుకోకుండా హిరణ్యకశిపుడు ఒంటి కాలు మీద అయితే తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ హిరణ్యకశిపుడు ఒక మాట అంటాడు, నా సోదరుణ్ణి చంపిన ఆ శ్రీ మహావిష్ణువు ఇంకా బ్రతికే ఉన్నాడు అని. ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. హిరణ్యకశిపుడు సోదరుడైన హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో వచ్చి సంహరిస్తాడు. అది ఎందుకు ఏమని నేను సపరేట్గా ఒక వీడియో అయితే వేస్తాను. అయితే ఇంకా అప్పటి నుండి ఈ రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుని చంపాలని బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు అయితే చేస్తూ ఉంటాడు. అది కూడా ఒంటి కాలు మీద. అయితే మనకు ఇక్కడ హిరణ్యకశిపు యొక్క సీన్స్ని చూపించేటప్పుడు ఒక గురువు క్యారెక్టర్ని అయితే చూపిస్తారు. ఇతను నాకు తెలిసినంతలో హిరణ్యకశిపుడు యొక్క గురువు అయి ఉంటాడు. ఇతను ఏమంటాడంటే, నువ్వు శ్రీ మహావిష్ణువుని ఎదిరించాలంటే బ్రహ్మదేవుడి నుండి వరం పొందాలి అని. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, శ్రీ మహావిష్ణువు
మహావిష్ణువుని ఎదిరించడానికి హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం ఒంటి కాలు మీద అయితే తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సీన్లో మనము హిరణ్యకశిపుడు యొక్క ఘోర తపస్సును మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షం అవ్వడం చూస్తాం. ఏం కావాలి కోరుకు అని అడిగితే అప్పుడు ఆ రాక్షసుడు ఇలా అంటాడు, అన్నీ కావాలి, నన్నెవరు చంపకూడదు, మానవుడు కాదు, జంతువు కాదు, లోపల కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, నేల మీద కాదు, ఆకాశంలో కాదు, ఆయుధంతో కాదు, అస్త్రంతో కాదు, దేవుడు కాదు, రాక్షసుడు కాదు, ఏ జీవి చేతిలో నాకు మరణం ఉండకూడదని హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి ఒక కోరిక అయితే పొందుతాడు. ఇంకప్పటి నుండి హిరణ్యకశిపుడు యొక్క అరాచకాలు మొదలవుతాయి. అన్నీ మనము ఇక్కడ చూడవచ్చు. ఆ తర్వాత సీన్లో మనము కాయదు అనే ఆమెనైతే చూస్తాం. ఈమె ఎవరో కాదు, హిరణ్యకశిపుడు యొక్క భార్య. చెప్పాలంటే ఈమె కూడా ఒక రాక్షసి స్త్రీ, కానీ ఈమె చాలా మంచిది. అయితే ఈ సీన్ బ్యాక్గ్రౌండ్లో ఒక డైలాగ్ వస్తుంది, సమస్తం అంధకారమైనప్పుడు ఖచ్చితంగా వెలుగు వస్తుంది. దీనికి అర్థం ధర్మం నశించి అధర్మం ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాడు అని. తర్వాత సీన్లో మనము ఈ మూవీకి మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రహ్లాదుని అయితే చూస్తాం. ఈ మూవీ మొత్తానికి ఇతనే మెయిన్ క్యారెక్టర్గా కనిపిస్తాడు. హిరణ్యకశిపుడికి మరియు కాయాదుకు ఈ ప్రహ్లాదుడు అయితే జన్మిస్తాడు. ఈ ప్రహ్లాదుడు పుట్టుకతోనే శ్రీ మహావిష్ణువుకి అమితమైన భక్తుడు. ప్రహ్లాదుడు కాయాదు గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి ఆమెకు విష్ణువు యొక్క మహిమలైతే బోధిస్తారు. అందుకే ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకి అమితమైన భక్తుడు అవుతాడు. తర్వాత సీన్లో మనము హిరణ్యకశిపుని యొక్క కింగ్డమ్ అయితే చూస్తాం. విజువల్స్ అయితే పీక్స్లో ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ప్రహ్లాదుడు ఒక మాట అంటాడు, అందరి నోట ఆ శ్రీహరి యొక్క నామమే రావాలి, ఆయన నామమే అందరికీ ముక్తినిస్తుందని. దీన్ని బట్టే మనము అర్థం చేసుకోవచ్చు ఇతను హరికి ఎంత భక్తుడు అని. అలాగే ఆ రాజ్యంలో ఉన్న కొంతమంది రాక్షసులను కూడా మనం చూడవచ్చు. తర్వాత సీన్లో మనము హిరణ్యకశిపుడు యొక్క రాజ్యసభను అయితే చూస్తాం. అయితే ఇక్కడ హిరణ్యకశిపుడికి వచ్చి పడ్డ చిక్కు ఏంటంటే ముందు నుండే ఇతనికి శ్రీ మహావిష్ణువు అంటే అసలు పడదు. అంతేకాకుండా ఇతనికి పుట్టిన కొడుకు శ్రీ మహావిష్ణువుకి పెద్ద భక్తుడు. అలా హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అంటే చాలా కోపం. అయితే ఈ రాజ్యసభలో ప్రహ్లాద శ్రీ మహావిష్ణువుని నేను ఎప్పటికీ శత్రువుగా చూడను అని అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కాలుతో అయితే తనడం మనం చూడవచ్చు. ఇక్కడే అర్థమవుతుంది ఎంతలా హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుని ద్వేషిస్తున్నాడు అని. ఆ తర్వాత సీన్లో హిరణ్యకశిపుడు తన రాజ్యసభలో ప్రహ్లాదుకు మరణ దండన వేయడం అయితే మనం చూస్తాం. ఇంకా అప్పటి నుండి అక్కడ ఉన్న రాక్షసులు ప్రహ్లాదును చంపాలని ఎన్నోసార్లు అయితే ట్రై చేస్తారు, కేవలం శ్రీ మహావిష్ణువు మీద కోపంతో. ఇక్కడ మనము చాలా సీన్స్ అయితే చూడవచ్చు. పురాణాల్లో గురుకులంలో విషపూరిత ఆహారం ఇచ్చిన ప్రహ్లాదుడికి ఏమీ కాదు. తర్వాత పాముల గృహలో వేయగా ప్రహ్లాదుని పాములు అయితే ఏమి చేయవు. పెద్ద ఏనుగులతో తొక్కించిగా అవి అతనికి నమస్కరిస్తాయి. పెద్ద పెద్ద కొండల నుండి ప్రహ్లాదుని తోసేసినా కూడా ఏమీ కాదు. హోలిక అనే రాక్షసితో కలిపి మంటల్లో వేయగా హోలిక అనే రాక్షసి కాలిపోయి ప్రహ్లాదుడికి ఏమీ కాదు, చివరికి బ్రతికిపోతాడు. చివరగా ఆయుధాలతో చంపేందుకు ప్రయత్నించగా అవి కూడా పనిచేయవు. ఇలా ఎన్నిసార్లు ట్రై చేసినా శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో ప్రహ్లాదుని కాపాడుతూనే ఉంటాడు. ఇలాంటి సీన్స్ని మనము ఈ ట్రైలర్లో అయితే చాలా చూడవచ్చు. తర్వాత సీన్లో హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుని పిలవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ట్రై చేసినా ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతారు. అందుకే హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుని ఫేస్ టు ఫేస్ ఎదిరించాలని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అయితే మనం చూడవచ్చు. నిజం చెప్తున్నా, అసలు ఏం సీన్స్ అండి, మాటలు లేవు, పూనకాలే. ఆ నరసింహస్వామిని చూడాలంటే అదృష్టం ఉండాలి. ఆ విజువల్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి, పీక్స్ అసలు. నిజం చెప్తున్నా, ఇక్కడ ఆ నరసింహస్వామి సీన్స్ని నేను బ్రేక్ డౌన్ చేయను, ఎందుకంటే థియేటర్స్లో చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. అరాచకం. ఈ ట్రైలర్ లాస్ట్ 50 సెకండ్స్ అయితే ఒక్క మాటలో మనము ఆయన్ను వర్ణించలేము. అయితే ఈ లాస్ట్ 50 సెకండ్స్ మీరు బాగా గమనించినట్లయితే ఇందులో మనము శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారమైన వరాహ అవతారాన్ని కూడా చూస్తాము. ఎందుకంటే దానికి దీనికి చాలా కనెక్షన్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఎలా వరాహస్వామి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు అనేది కూడా చూస్తాం. చాలా సీన్స్ని చూడవచ్చు. ఇక్కడ హిరణ్యాక్షుని కూడా చూస్తాం. నరసింహస్వామి యొక్క విశ్వరూపాన్ని చూడబోతున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన శక్తికి భూమి కూడా కదిలిపోతుంది. ఇంకా మొత్తానికి ఒక అద్భుతమైన ట్రైలర్ని అయితే ఈరోజు నేను చూశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కానీ చూడండి. అలాగే ఈ మూవీని అయితే సపోర్ట్ చేయండి. నిజం చెప్తున్నా, థియేటర్స్ అయితే తగలబడిపోతాయి అంతే. ఇంక ఇది గ్యాస్ వీడియో. ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీరామ్, జై నరసింహస్వామి, జై హింద్.